హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటా బియ్యం ఆరబెట్టింది పిండి వంటలు చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, మా చిన్నబాబు కోసం ఉగ్గు రెడీ చేద్దామని ఇవన్నీ కడిగి ఆరబెట్టుకున్నానండి. మా పెద్దబాబుకి కూడా నేను ఇవి ఉగ్గుగా చేసి పెట్టేదానండి. సో ఇప్పుడు మా చిన్నబాబుకి కూడా వీటన్నిటిని ఉగ్గుగా చేద్దామని ఇవన్నీ కూడా కడిగి ఆరబెట్టుకున్నాను. సో ఇవేంటంటే సజ్జలు, గోధుమలు అండి, అలాగే పెసరపప్పు, అలాగే జీడిపప్పు, బాదం, అలాగే కందిపప్పు, సోళ్ళు, అలాగే రైసు, అలాగే సోయాబీన్, పిస్తా అండి. ఇవన్నీ కూడా కడిగి శుభ్రంగా చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరిన తర్వాత వేయించుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఏంటంటే ఈ ఫుడ్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చండి, బాక్స్లో పెట్టుకొని. సో అక్కడ ఇన్స్టెంట్గా పిల్లలకి అనేది పెట్టచ్చు. సో త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి హెల్త్కి కూడా పిల్లలకి మంచిదండి. సో నేను పెద్దబాబు కూడా అదే పెట్టేదాన్ని. ఇప్పుడు మా చిన్నబాబు కూడా దీన్నే పెడదాం అనుకుంటున్నాను. సో ఇది తినడం వల్ల పిల్లలు అనేది బుద్ధిగా, లావుగా ఉంటారండి, ఆరోగ్యంగా, యాక్టివ్గా కూడా ఉంటారు. మరి ఇలాంటి ఉగ్గు మీ పిల్లలకి పెట్టుంటే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.